స్థానిక అంశాలకే పెద్దపీట వేస్తూ తెలుగు, ఉర్దూ, మరాఠీ వార్తా ప్రసారాలతో దూసుకుపోతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వీక్షకుల అభిమాన ఛానల్ ఏఎన్ఎన్ సరికొత్త ఆలోచనతో అవార్డుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైద్య, వ్యాపార రంగాల్లో విశేషంగా కృషి చేసిన ప్రముఖులకు అవార్డులు అందించింది. శనివారం సాయంత్రం హైదరాబాద్ కత్రియా హోటల్లో ఏఎన్ఎన్ మహా అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వైద్య, వ్యాపార రంగాల్లో విశేషంగా కృషి చేసిన దాదాపు 60 మందికి అవార్డులను అందజేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఏఎన్ఎన్ చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి కంది మౌన శ్రీనివాస్ రెడ్డి, సీఈఓ కంది రామచంద్రారెడ్డి అతిథులను ఘనంగా స్వాగతించారు. ఇక శాస్త్రీయ నృత్యంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అవార్డు గ్రహీతలను మెమెంటోలతో, ముఖ్య అతిథులతో పాటుగా ఏఎన్ఎన్ చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి కంది మౌన శ్రీనివాసరెడ్డి సత్కరించారు. ఏఎన్ఎన్ ఛానల్, మహాపత్రికలు విభిన్న ఆలోచనతో ఆయా రంగాలలో విశేష సేవలు అందించిన వారిని గుర్తించి అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిష్పాక్షిక వార్తా కథనాలతో ఛానల్ను ముందుకు తీసుకువెళ్తున్నారని కొనియాడారు. మంచి ఛానల్ను స్థాపించిన ఏఎన్ఎన్ చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డిని, సీఈఓ కంది రామచంద్రారెడ్డిలను ఆయన అభినందించారు. ఇలాంటి అవార్డుల ద్వారా అందుకున్న వారిలో ఉత్సాహం పెరిగి ఆయా రంగాలలో ఇంకా నైపుణ్యంగా రాణిస్తారన్నారు. ఇది సమాజానికి ఎంతో మంచిదన్నారు. వైద్యుల ప్రాముఖ్యతను ఆయన ఆహుతులకు వివరించారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, దానిని కాపాడుకుంటే నీకు నీవే డాక్టర్ అని అభివర్ణించారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనము ఏఎన్ఎన్ టీవీ అవార్డ్స్ కార్యక్రమంలో అందరం కూడా పాల్గొంటున్నాము. ప్రత్యేకంగా వైద్య రంగము, అదేవిధంగా ఇతర బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఎవరైతే వైద్య రంగంలో ఒక డాక్టర్గా, అదేవిధంగా ఒక వైద్యశాలగా ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నటువంటి ప్రముఖులకు, అదేవిధంగా ఇతర వ్యాపారంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్లకు ఈరోజు అవార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఏఎన్ టీవీ శ్రీనివాస్ రెడ్డి గారు చైర్మన్ గా, అదేవిధంగా రామచంద్ర రెడ్డి గారు సీఈఓగా వీరు ఎంతో క్రమశిక్షణతో ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. మరి వాళ్ళ నేతృత్వంలో మరి అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు పెంచుతూ ప్రత్యేకంగా టీవీ ఛానల్ ద్వారా, పత్రిక ద్వారా మరి వ్యాపార రంగంలో ముందుకెళ్తున్నటువంటి వాళ్ళను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం, వెన్ను తట్టేటువంటి కార్యక్రమం వాళ్ళు ఈ రకంగా చేయడము మనకందరికీ సంతోషం. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు హెల్త్ విషయంలో ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. గతంలో డాక్టర్ అంటే సీనియర్ సిటిజన్స్ మాత్రమే పరిమితమయ్యేటువంటి వాళ్ళు. మనం పార్కులకు వెళ్ళినా సీనియర్ సిటిజన్స్ మాత్రమే వాకింగ్ చేసేటువంటి వాళ్ళు. ఈరోజు పరిస్థితి మారింది. ఆరోగ్యం అంటే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి ఆహారంలో కానీ, మనం తీసుకుంటున్నటువంటి గాలిలో కానీ, మనకున్నటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడి కానీ, ప్రెషర్ కానీ, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా ఆరోగ్యంగా ఇబ్బంది గురవుతున్నటువంటి విషయాన్ని మనం దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం తాగేటువంటి నీరు, బయటికి వెళ్తే పొల్యూషను, మనం తీసుకున్నటువంటి ఆహారము పెస్టిసైడ్స్తో కూడినటువంటి, ఫెర్టిలైజర్తో కూడినటువంటి ఆహారము, అనేక రకాలుగా తెలియనటువంటి డిసీజెస్ ఈరోజు ప్రజల్లో వస్తున్నటువంటి నేపథ్యంలో అందరము జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందరం ఆ దిశలో మరి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనము నేను ముందు ఏ హాస్పిటల్కి ఇనాగ్రేషన్కి పోయినా ఒకటే చెప్తాను, ఈ హాస్పిటల్ అవసరము ప్రజలకు రావద్దు అని కోరుకుంటాను. అంటే అందరం ఆరోగ్యంగా ఉండాలి. అనారోగ్యమైనప్పుడే హాస్పిటల్. కాబట్టి చాలా మంది హాస్పిటల్ బాగుండాలి, పేషెంట్స్ బాగా పెరగాలని కోరుకుంటారు. నేను ఉల్టా ఉంటాను. ఆ రకంగా హాస్పిటల్కు పేషెంట్స్ అవసరం రాకుండా మనం అందరం కూడా ఎవరికి వాళ్ళు జాగ్రత్త తీసుకుంటే, మీకు ఫస్ట్ డాక్టర్ మీరే. ప్రతి వ్యక్తికి డాక్టర్ ఫస్ట్ డాక్టర్ అంటే మనం ఇండిసిప్లిన్ గా ఉన్నప్పుడు, మనం కనీసము మన శరీరానికి ఏ రకమైనటువంటి శ్రమ ఇవ్వకుండా అన్ని రకాలుగా జాగ్రత్త తీసుకుంటాం. ఈరోజు జీవన విధానాలు మారాయి. మనం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు పోల్చి చూసినట్లయితే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ డిసీజెస్ వస్తాయి, ఎక్కువ అనారోగ్యానికి గురవుతాం. అదే గ్రామీణ ప్రాంతాలు ఉండదు. ఎందుకంటే ఈరోజు పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఉదయం లేవగానే మనం స్నానం చేసేటప్పుడు బకెట్లో నీళ్ళు తీసుకొని షవర్ నుంచి స్నానం చేస్తుంటాం. వంట చేసేటప్పుడు
కింద కూర్చొనో వంగో వంట చేయరు. ఈరోజు స్టాండ్లు పెడుతున్నాయి, కొత్తగా ప్లాట్ఫామ్ వస్తున్నాయి, ప్లాట్ఫామ్ నిలబడి వంట చేయాలి. వంటకు కావాల్సినట్టు దినుసులు ఏదైనా పొడి చేయాలంటే గతంలో మరి చేతులతోటి చేసేటువంటి వాళ్ళు ఈరోజు మిషన్లు వేసి చేస్తున్నాం. అదేవిధంగా తినడానికి మనం కింద కూర్చొని తినేటువంటి వాళ్ళం, అది కూడా పద్ధతులు మారి ఈరోజు మనం డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాం. మనం ఆఫీస్ నుంచి బయటకు వెళ్తే లిఫ్టు, లోపలికి వెళ్తే లిఫ్టు, మరి బాత్రూమ్కి వెళ్తే షవరు, అన్ని ఏ రకంగా తీసుకున్నా మన శరీరానికి ఏ రకమైనటువంటి శ్రమ ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు ఈ టెక్నాలజీ ద్వారా పొరుగుతా ఉన్నాయి. దీని కారణంగా నష్టపోయేది మన శరీరానికి కావాల్సినటువంటి అన్ని రకాలుగా జాగ్రత్త. అందుకే ఈరోజు డాక్టర్లు చెప్తా ఉంటారు, వాకింగ్ చేయడం కానీ, యోగా చేయడం కానీ, ఈరోజు చాలా జాగ్రత్తలు. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలలో ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగాని ఇంట్రొడ్యూస్ చేశారు. యోగా అనేక సమస్యలకు పరిష్కార మార్గం. కాబట్టి యోగా చేయడం కానీ, లేకపోతే వాకింగ్ చేయడం కానీ, శరీర వ్యాయామం చేయడం కానీ, ఇవన్నీ కూడా కొంత అలవాటు చేసుకొని మరి పరిమితమైనటువంటి పద్ధతిలో ఆహారం తీసుకోవాలి. ఈరోజు ప్రధానమంత్రిగా చెప్తారు, మనం తీసుకున్నటువంటి ఆయిల్ ఏదైతున్నదో 10% తగ్గించుకోవాల్సినటువంటి విషయం చెప్పారు. ఎందుకంటే ఈరోజు పెరిగిపోతున్నది, అనేక రకాల అనారోగ్యాలకు వస్తా ఉన్నాయి. అందుకే ఇటీవల మన దేశానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎక్కువ మంది డాక్టర్గా పట్టాలు తీసుకోవడం కోసం ఇతర దేశాలకు వెళ్తారు. అక్కడ ఏముందంటే ఇంతే ఉంటుంది, యూనివర్సిటీ మొత్తం అంటే హాల్ అంత ఉంటుంది, అది మెడికల్ కాలేజ్ ఇంతే ఉంటుంది. మరి పాపం తల్లిదండ్రులు అప్పు చేసి పిల్లలను పంపించి చదివిస్తే ఇతర దేశాల్లో సరైనటువంటి వైద్య విజ్ఞానంకు అందడం లేదు. అందుకే ఈరోజు మేము డిసైడ్ చేశాం ప్రధానమంత్రిగా, ఎవ్రీ డిస్ట్రిక్ట్, దేశంలో ప్రతి జిల్లాలో కూడా ఈరోజు మెడికల్ కాలేజ్ ఉండాలి. మెడికల్ కాలేజ్ లేనటువంటి జిల్లా ఉండకూడదు. అదేవిధంగా ఎండి సీట్లు పెంచాలి, అదేవిధంగా యూనివర్సిటీస్ పెంచాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఈరోజు అనేక రకాలుగా మెడికల్ కాలేజ్ పెంచుతా ఉన్నాం. మనం ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాలని కాదు, రానున్న రోజుల్లో ఇతర దేశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు భారతదేశానికి వచ్చి భారతదేశంలో చదువుకోవాలి. ఈరోజు పేషెంట్స్ మనం ఇతర దేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం కాదు. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు తెలుసు, అక్కినే నాగేశ్వరరావు మరి లండన్కి వెళ్ళి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకొచ్చాడు. డాక్టర్ సి నారాయణ రెడ్డి లండన్కి వెళ్ళి సర్జరీ చేయించుకొచ్చాడు. జైపాల్ రెడ్డి గారు ఇతర దేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఈరోజు పరిస్థితి మారాలి. మనం ఇతర దేశాలకు వెళ్ళడం కాదు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి పేషెంట్స్ భారతదేశానికి రావాలి. భారతదేశంలో చాలా చౌకంగా తక్కువ ఖర్చుతో ఈరోజు ట్రీట్మెంట్ వస్తుంది. అద్భుతమైనటువంటి డాక్టర్స్ మన దగ్గర కూడా ఉన్నారు, అద్భుతమైనటువంటి హాస్పిటల్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మనం ఇతర దేశాలకు వెళ్ళడం కాదు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళాలి. ఈ మధ్యలో మన సుజనా చౌదరి గారు ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన లండన్లో వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళి ఫంక్షన్కి వెళ్తే కింద పడ్డప్పుడు కొద్దిగా చిన్న నొప్పి అయింది, ఫ్రాక్చర్ అయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆయన లండన్లో. వెళ్తే చూసి ఎమర్జెన్సీ, ఆయన విపరీతమైనటువంటి పెయిన్ తోటి వెళ్తే ఎమర్జెన్సీ లేదు, ఇప్పుడేం చనిపోవు కాబట్టి 15 రోజుల తర్వాత టైం ఇచ్చాడు ఆయన. 15 days తర్వాత రాండి అని చెప్పారు. లండన్ చాలా డెవలప్డ్ కంట్రీ. ఆయన తప్పని పరిస్థితుల్లో పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్ తీసుకొని స్పెషల్ ఫ్లైట్ తీసుకొని మన బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగి నేరుగా హాస్పిటల్కి వెళ్తే వెళ్ళిన గంట సేపట్లో సర్జరీ చేశారు. కాబట్టి అద్భుతమైనటువంటి నెట్వర్క్ ఈరోజు ఇండియాలో ఉంది. మన హైదరాబాద్ ఈరోజు ఫార్మా వీఆర్ నెంబర్ 1. ఈరోజు వ్యాక్సినేషన్, ఈరోజు వరల్డ్లో పెద్ద సెంటర్, వ్యాక్సినేషన్ సెంటర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఈరోజు హైదరాబాద్. అద్భుతమైనటువంటి హాస్పిటల్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈరోజు దీన్ని మరింతగా ప్రోత్సహించాలి. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకు అద్భుతమైనటువంటి వైద్యం అందించే విధంగా మనము రానున్న రోజుల్లో వీళ్ళందరినీ ప్రోత్సహించాలి. కాబట్టి ఆ దిశలో మనమందరం ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటూ నేను మరొకసారి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సమాజంలో పలువురు వ్యక్తులను ప్రోత్సహిస్తూ ఇలాంటి అవార్డులు అందిస్తున్న ఏఎన్ఎన్ యాజమాని కంది శ్రీనివాసారెడ్డిని అభినందిస్తున్నారని మాజీ గవర్నర్ దత్తాత్రేయ అన్నారు. వైద్యులను, బిజినెస్ మ్యాన్లను గుర్తించి ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఛానల్ ఇప్పటికే వీక్షకుల ఆదరణ పొందిందని, మరిన్ని మంచి కార్యక్రమాలతో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. ఒక మనిషి పేరును సంపాదించి ఒక మంచి స్థాయికి వచ్చినప్పుడే ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. వివిధ రంగాల్లో ఉన్నవారికి అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సహించడం అంటే మన సమాజాన్ని గౌరవించినట్లే అవుతుందని, ఇందుకు ఛానల్ యాజమాన్యం అభినందనీయులని దత్తాత్రేయ తెలియజేశారు. ఏఎన్ఎన్ అవార్డ్స్ ఈ ఫంక్షన్ సందర్భంలో మిత్రుడు రామచంద్ర రెడ్డి గారు, అలాగే మిత్రుడు కృష్ణమూర్తి గారు, మిగతా అనేక మంది ప్రముఖులారా, సోదరీమణులారా,
అవార్డ్స్ ఇవ్వడం అంటే మనము జీవితంలో ఏదో సాధించినటువంటి గొప్ప గొప్ప వాళ్ళకే మనం అవార్డ్స్ ఇస్తాం. అవార్డ్స్ రావడం అంటే ఎంతో సాధన చేసి ఒక మంచి పేరును సంపాదించేటువంటి స్థాయికి వచ్చినప్పుడే అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అవార్డ్స్ కూడా సమాజంలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం, ప్రోత్సహించడం, ఇంకా వాళ్ళని గౌరవించడం అంటే మన సమాజాన్ని గౌరవించడం అని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. అందులో ఈరోజు ఏఎన్ఎన్ అవార్డ్స్ హెల్త్ బిజినెస్, హెల్త్ కేర్ తీసుకునే వాళ్ళు, పేషెంట్ కేర్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు కొన్ని ప్రాక్టీసెస్ చెప్పారు. అంటే మైండ్ కాన్సన్ట్రేషన్ ద్వారా మైండ్ అనేటువంటిది కరెక్ట్గా ఉంటే రోగాలన్నీ అవి పరిష్కారం అవుతాయని చెప్పి ఆయన ఇక్కడ ప్రదర్శించినటువంటి తీరు చాలా అద్భుతంగా ఉందని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంటే ఇలాంటి అనేకమైన విషయాలు, అంటే వైద్యం లేకుండా ఆరోగ్యంగా ఉంచుకునేటువంటి ఒక శరీరాన్ని చేసేటువంటి ఒక నిపుణులు స్కిల్స్ చాలా ఉన్నాయి. అంతకుముందు మన మిత్రుడు నటన చేసినాడు, నాయకులు మాట్లాడిన తీరు, అలాగే డైలాగ్స్, అది ఒక కళ. కాబట్టి మన సమాజంలో అన్నిటికన్నా ముఖ్యమైనది విద్య, రెండోది వైద్యం. ఇప్పుడు అలాంటి వైద్యం అంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడి ప్రజల యొక్క జీవితాల్లో మళ్ళీ జీవితాన్ని కల్పించడం, వాళ్లకు సరైనటువంటి ఒక ఆరోగ్యాన్ని కల్పించడానికి నూతనమైనటువంటి పరిష్కారాలతో యువత ముందుకు వస్తున్నందుకు నేను వాళ్ళందరినీ కూడా వైద్య రంగంలో ఉన్న యువతకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాత వాళ్ళు నిపుణులు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణగా ఐ అంటే డాక్టర్ శివారెడ్డి గారు ఉండేది. డాక్టర్ శివారెడ్డి గారి పేరు చెప్తే చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి. అలాగే న్యూరో సర్జన్ రాజిరెడ్డి గారు ఉన్నారు, నిమ్స్ డైరెక్టర్గా పనిచేసినారు. ఆయన కేవలము నాడి పట్టుకుంటే సమస్యలను కూడా చెప్తాడు. ఆ విధంగా ఉన్నటువంటి నిపుణులు ఉన్నాయి. కానీ ఈరోజు కూడా యువతరం కొత్త నైపుణ్యాలను పెంచుకొని కొత్త కొత్త ఆవిష్కారాలు చేస్తున్నందుకు వాళ్లకు ఏఎన్ఎన్ అవార్డ్స్ ప్రోత్సహిస్తూ అవార్డ్స్ ఇవ్వడం చాలా గొప్ప సంస్కృతి. దీన్ని ఇంకా ప్రోత్సహించి మనము సమాజంలో ఇంకా వాళ్ళకి గుర్తింపు వచ్చే విధంగా, సమాజంలో వాళ్ళకి ఇంకా గౌరవం వచ్చే విధంగా చేయడం అనేది ఉత్కృష్టమైన కార్యంగా నేను భావిస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి నన్ను సన్మానించినందుకు మిత్రుడు రామచంద్ర గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. మీడియా రంగంలో 25 సంవత్సరాల విశేష అనుభవంతో ఎప్పుడూ సరికొత్త ఆలోచనలతో విభిన్న కార్యక్రమాలకు రూపకల్పన చేసే ఏఎన్ఎన్ సీఈఓ కంది రామచంద్రారెడ్డి, చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి సహకారంతో మరో 5 రంగాల్లో ఛానల్ను విస్తరించారు. ఏఎన్ఎన్ భక్తి, ఏఎన్ఎన్ హెల్త్, ఏఎన్ఎన్ ఎంటర్టైన్మెంట్, ఏఎన్ఎన్ బిజినెస్, ఏఎన్ఎన్ విద్యా రంగాల్లో ఛానల్ మరింతగా వీక్షకుల అభిమానాన్ని పొందనుంది. దీనికి సంబంధించిన 5 లోగోలను ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఛానల్ చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి కంది మౌనా శ్రీనివాసరెడ్డి, సీఈఓ కంది రామచంద్రారెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు. కంది రామచంద్రారెడ్డి సారథ్యంలో మిషన్ 100తో 100 డిజిటల్ ఛానల్స్ ఏర్పాటు చేస్తుండగా ఏఎన్ఎన్ భక్తి, ఏఎన్ఎన్ హెల్త్, ఏఎన్ఎన్ బిజినెస్, ఏఎన్ఎన్ విద్య, ఏఎన్ఎన్ ఎంటర్టైన్మెంట్ ఛానళ్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. తమ ఛానల్ తరపున పలువురు ప్రముఖులను అవార్డ్స్ ఇవ్వడం సంతోషంగా ఉంది అని ఏఎన్ఎన్ చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. అవార్డు గ్రహీతలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. తాను అమెరికాలోనే చదివి మాస్టర్ డిగ్రీ సంపాదించి 16 సంవత్సరాలు ఐటీ రంగంలో అక్కడే స్థిరపడినట్లుగా తెలిపారు. అమెరికాలో తన సతీమణి గ్రీన్ కార్డ్ హోల్డర్స్గా ఉన్నామన్నారు. కానీ తన మాతృభూమికి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో స్వస్థలం ఆదిలాబాద్కు వచ్చినట్లుగా తెలిపారు. సామాజిక సేవలో భాగంగా కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఏర్పరిచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా వివరించారు. ఆదిలాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో పేదలకు చేస్తున్న నిత్యాన్నదానం తనకు ఎంతో తృప్తినిస్తుందన్నారు.
ఇప్పటి వరకు దాదాపు 15 లక్షల మందికి పైగా అన్నదాన కేంద్రాలతో ఆకలి తీరుస్తున్నట్లుగా తెలిపారు. సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో రాజకీయ రంగప్రవేశం చేసినట్లుగా తెలిపారు. అనునిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం తనకు ఎంతో ఇష్టమన్నారు. అనంతరం ఆయన పలువురు ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు. Before the quiet and the scars, when the world felt small and your hands felt warm, take me back to the start, if only for a moment. ANN మహా అవార్డ్స్ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రఖ్యాతమైనటువంటి డాక్టర్లు, అట్లానే బిజినెస్ పర్సన్స్, బిజినెస్ ఉమెన్ అండ్ మెన్ ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేశారు. నేను కూడా 16 సంవత్సరాలు అమెరికాలో ఉండి, నేను మా వైఫ్ ఇద్దరం కూడా మేము బోత్ ఆర్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్. యూఎస్లో 16 సంవత్సరాలు ఉండి నేను అక్కడే చదువుకున్నాను. హ్యావ్ డన్ మై మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఐ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ, IT company back in 2013. It's been 13 years. Myself and my wife both are working in IT. So మన పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదైనా చేయాలన్నటువంటి ఉద్దేశంతో మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ సడన్లీ వన్ ఫన్ మార్నింగ్, దిస్ వాజ్ ఇన్ 2021, ఇంకా మనం అమెరికాలో సంపాదించుకున్నది చాలు, లెట్స్ గో బ్యాక్ టు మన పుట్టి పెరిగిన ప్రాంతానికి వెళ్దాం, ఏదైనా వి విల్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ అని చెప్పి కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈ రోజు వరకు దాదాపుగా 15 లక్షల మందికి మినిమం ఫ్రీ మీల్స్ అందజేయడానికి హెల్ప్ చేసాం. 15 lakhs ఆఫ్ అండ్ ఆల్సో అంబులెన్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ. Back to the start, before the quiet and the scars, when the world felt small and your hands felt warm, take me back to the start, if only for a moment. I've been up since 3, scrolling back what we used to. ఒక ఛానల్ పత్రిక ద్వారా అవార్డులు పొందినందుకు ఎంతో సంతోషంగా ఉందని అవార్డు గ్రహీతలు తమ స్పందన తెలియజేశారు. ఇది సమాజంలో తమ బాధ్యతను మరింతగా పెంచేలా చేస్తుందన్నారు. అంతేకాకుండా ఇంకా మెరుగైన సేవలందించే విధంగా ప్రోత్సహిస్తుందన్నారు. అవార్డులిచ్చి ప్రోత్సహిస్తున్నందుకు ఛానల్ పత్రిక యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. సో థ్యాంక్ యూ సో మచ్. నన్ను గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు ANN వారికి చాలా కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you, ANN Awards. Thanks, ANN. I will dedicate this award to our satisfied patients. మానవ సేవే మాధవ సేవ. చాలా సంతోషపడుతున్నాను, చాలా సంతోషం. I really appreciate the organizers for recognizing our efforts and giving this award. కష్టానికి ఫలితాన్ని గుర్తించి ANN వాళ్ళు అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. And thank you, ANN Channels Group, for inviting me and giving me this award. రియల్లీ థ్యాంక్ యూ ANN ఛానల్. థ్యాంక్స్ చెప్తున్నాను ANN అవార్డ్స్ వాళ్ళకి, మాకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఎంత ఇచ్చారు. థ్యాంక్స్ వన్స్ అగైన్. ఇది గుర్తించి మాకు ఇచ్చినందుకు ANN అండ్ మహా అవార్డ్స్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అవార్డ్ అనేది ఇది ఏంటంటే కష్టపడిన దానికి ఫలితం అనమాట. సో మాలాంటి యంగ్ ఎంటర్ప్రైనర్స్కి సో మీ ఛానల్ ఇలా అవార్డ్స్ ఇవ్వడం, ఎంకరేజ్ చేయడం వి ఫీల్ నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ANN వాళ్ళు అందరికీ చాలా ధన్యవాదాలు. ANN అండ్ మహా అవార్డ్స్కి వచ్చి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ANN TV ఫర్ ది అవార్డ్. థ్యాంక్ యూ సో మచ్. Awards are encouragement. I felt very, very happy. ANN దానిలో నుంచి ఇలా ఇంతమంది డాక్టర్లను గౌరవించడం అనేటువంటిది అభినందనీయం. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా హాజరైన అందరికీ కరతాళ ధ్వనుల మధ్య అవార్డ్ ఫంక్షన్ ముగిసింది. కార్యక్రమం విజయవంతమయ్యేలా సహకరించిన అందరికీ ఛానల్ తరపున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అతిథులందరికీ మంచి రుచికరమైన వంటకాలతో భోజన తాంబూలాలు అందించి వీడ్కోలు పలికారు.